Okay. Firstly, let me explain your project. Okay. So first, ఓకే సార్. I will explain in brief. So what is project? అసలు ఏం చేస్తారు, ఎలా చేస్తారు అని చెప్పేసి. So you have selected Yes, sir. Smart Blood Donation Platform using AWS, right? Yes, sir. So the project is the main agenda of project is it connects both donor and receiver. అంటే మనకు నార్మల్గా బయట సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, ఒకరికి బ్లడ్ అవసరం ఉంటే వాడు వాళ్ళకి తెలిసిన వాళ్ళని కానీ లేదా బ్లడ్ బ్యాంక్స్కి వెళ్ళి కానీ ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి కానీ వాడు బ్లడ్ డొనేషన్కి ట్రై చేస్తూ ఉంటాడు. సో మీరు చేసే ప్రాజెక్ట్ ఏంటంటే ఒక వెబ్ అప్లికేషన్లో ఒక డోనర్ ఉంటాడు, డోనర్ని పేషెంట్ రిసీవర్ని కనెక్ట్ చేసేది మన ప్రాజెక్ట్. సో రిసీవర్ అనేవాడు ఏం చేస్తాడు, మన వెబ్సైట్లో లాగిన్ అవుతాడు, అక్కడ డోనర్స్ ఎవరెవరన్నా ఉన్నారా అని చెప్పి చూసుకుంటాడు. డోనర్స్ ఈ బ్లడ్ గ్రూప్లో ఎవరైతే డోనర్ ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ చూసుకొని ఇఫ్ యూ వాంట్ బ్లడ్ అతను వాళ్ళకి రిక్వెస్ట్ పెడతాడు, సార్ దట్ ఐ వుడ్ నీడ్ బ్లడ్ అని చెప్పేసి. సో ఇఫ్ డోనర్ ఓకే అనుకుంటే యాక్సెప్ట్ చేస్తాడు, లేదంటే రిజెక్ట్ చేస్తాడు. ఓకే. సో వన్స్ యాక్సెప్ట్ అయిన తర్వాత దే బోత్ కెన్ కనెక్ట్ అండ్ ఆల్సో వాళ్ళు కనెక్ట్ అయ్యి దే కెన్ గో ఫర్ ఫర్దర్ ప్రాసెస్. ద మెయిన్ అజెండా ఆఫ్ ద ప్రాజెక్ట్ ఈజ్ లైక్ రిసీవర్ని డోనర్ని కలపడమే మన ప్రాజెక్ట్ యొక్క మెయిన్ అజెండా. ఓకే. సో ఇది ఓకే సార్. ఒక పార్ట్ అయితే, సో ఈ వెబ్ అప్లికేషన్ని మనం ఏడబ్ల్యూఎస్లో డిప్లాయ్ చేస్తాం. అంటే మనం వెబ్ అప్లికేషన్ చేయడం ఎంత ఇంపార్టెంటో ఆ వెబ్ అప్లికేషన్ని ఏడబ్ల్యూఎస్లో డిప్లాయ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఒక వెబ్ అప్లికేషన్ని ఒక వెబ్సైట్ని ఏడబ్ల్యూఎస్లో డిప్లాయ్ చేయాలి అంటే మనం కొన్ని సర్వీసెస్ తీసుకోవాలి ఏడబ్ల్యూఎస్లో. అందులో మీ ప్రాజెక్ట్లో మీరు తీసుకునే సర్వీసెస్ ఏంటంటే ఏడబ్ల్యూఎస్లో EC2, S3, IAM అండ్ క్లౌడ్ వాచ్. These are the 4 services which we are using in your project. Okay. సో ఈ 4 సర్వీసెస్ యూజ్ చేసి మీరు చేసిన ఏదైతే వెబ్ అప్లికేషన్ ఉందో ఆ వెబ్ అప్లికేషన్ని ఏడబ్ల్యూఎస్లో మనం డిప్లాయ్ చేస్తాం. దిస్ ఈస్ జస్ట్ ఏ రఫ్ ఐడియా ఆఫ్ యువర్ ప్రాజెక్ట్. అర్థమైందంటే అట్లీస్ట్ రఫ్గా అర్థమైందా వాట్ ఈస్ ద ప్రాజెక్ట్ అని? అంటే ఒక డోనార్స్ ఉంటారు మన వెబ్సైట్లో, డోనార్స్ ఉంటారు, రిసీవర్స్ ఉంటారు. డోనార్స్ మా దగ్గర బ్లడ్ ఉందని చెప్పేసి చెప్తారు. లైక్ ఇప్పుడు నేను డోనర్, మీరు రిసీవర్, మన ఇద్దరికి మధ్యలో మీరు చేయబోయే ప్రాజెక్ట్ మనకు బ్రిడ్జ్ లా ఉంది, అంటే మన మధ్యలో కనెక్షన్ లా ఉంది. లైక్ ఎలా, నేను డోనర్ని మా ఈ వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఐ వాంట్ డొనేట్ AB పాజిటివ్ బ్లడ్ అని చెప్పేసి ఎంత ml డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి నేను పెట్టేస్తాను. సో రిసీవర్ ఎప్పుడైతే మీరు రిసీవర్ లాగిన్ అయ్యి చూస్తారో మీకు అక్కడ కనిపిస్తుంది సమ్ ఎక్స్ పర్సన్ ఈజ్ ట్రయింగ్ టు డొనేట్ సమ్ 300 ml ఆఫ్ AB పాజిటివ్ అని చెప్పేసి, రైట్. సో అప్పుడు ఏంటి, మీరు ఆ పర్సన్కి రిక్వెస్ట్ పెడతారు. అదే ఆ పర్సన్ ఇప్పుడు ఆ రిక్వెస్ట్ నాకు వస్తుంది, సో ఆ డోనర్ అనేది కూడా నాకు వస్తుంది. సో నేను ఏం చేస్తాను, ఇఫ్ ఐ వాంట్ ఐ విల్ యాక్సెప్ట్, ఇఫ్ ఐ డోంట్ వాంట్ టు డొనేట్ ఐ విల్ రిజెక్ట్ ద రిక్వెస్ట్. ఒకవేళ యాక్సెప్ట్ చేశానంటే మీ మొబైల్ నెంబర్కి నేను కాల్ చేసి ఎక్కడ ఉన్నారు ఏంటి అని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళి వాళ్ళకు బ్లడ్ డొనేట్ చేసి ఐ కెన్ గో ఆన్. ఓకే. ఇలా మనం డోనర్ని రిసీవర్ని కలుపుతున్నాం. సో ఇది వెబ్ అప్లికేషన్ పార్ట్. ఈ వెబ్ అప్లికేషన్ని ఏడబ్ల్యూఎస్లో మనం డిప్లాయ్ చేయాలి, అప్పుడే అందరు యూజ్ చేయగలరు అనమాట వెబ్సైట్ని. సో ఏడబ్ల్యూఎస్లో డిప్లాయ్ చేయడానికి మనం యూజ్ చేసే సర్వీసెస్ ఏంటి, ఏడబ్ల్యూఎస్లో 4 సర్వీసెస్ యూజ్ చేస్తున్నాం. ఒకటి EC2, ఇంకోటి S3, అనదర్ వన్ ఈజ్ IAM అండ్ 4th వన్ ఈజ్ క్లౌడ్ వాచ్. ఓకే. ఈ 4 సర్వీసెస్ మనం ఏడబ్ల్యూఎస్లో యూజ్ చేస్తాం. ఎందుకు యూజ్ చేస్తాం, మనం చేసిన ఈ వెబ్సైట్ని ఏడబ్ల్యూఎస్లో డిప్లాయ్ చేయడానికి 4 సర్వీసెస్ యూజ్ చేస్తాం. దిస్ ఈస్ ద రఫ్ ఐడియా ఆఫ్ యువర్ ప్రాజెక్ట్. అర్థమైందా మీ ప్రాజెక్ట్ ఏంటని? Yes, sir. సో లెట్ మీ షేర్ మై స్క్రీన్ అండ్ షో యూ ద అబ్స్ట్రాక్ట్ ఆఫ్ యువర్ ప్రాజెక్ట్. సో మీకు ఇంకా బెటర్ ఐడియా వస్తుంది. ఓకే. సో ఇస్ మై స్క్రీన్ విజిబుల్? Yes, sir. ఓకే. సో వన్స్ ఇఫ్ యూ ఒకసారి మీరు ఈ అబ్స్ట్రాక్ట్లో గో త్రూ చేస్తే, ఇట్స్ అ ప్రాజెక్ట్ ఇంట్రడ్యూసెస్ ఎ స్మార్ట్ బ్లడ్ డొనేషన్ ప్లాట్ఫామ్ డిజైన్ టు స్ట్రీమ్లైన్ ద ప్రాసెస్ ఆఫ్ బ్లడ్ డొనేషన్ మేనేజ్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఇందాక మనం డిస్కస్ చేసినట్టే బ్లడ్ డొనేషన్కి డిస్ట్రిబ్యూషన్కి ఆ మేనేజ్మెంట్ కోసం మనం ఈ వెబ్సైట్ చేస్తున్నాము. అండ్ ఆల్సో ఈ వెబ్సైట్ మనం ఎక్కడ బిల్డ్ చేస్తున్నాము, ఏడబ్ల్యూఎస్లో బిల్డ్ చేస్తున్నాము. ఏ సర్వీసెస్ యూజ్ చేస్తున్నాము, EC2, S3 అండ్ IAM. సో అండ్
CloudWatch. These are the 4 services we are using. Okay. And also what we are managing here, blood donor information, blood request, donation request, and inventory tracking. These are the 3 things we have been storing. Okay. Blood donors untaru, donation centers untayi, and also receivers untaru. Okay. So this is the main abstract. అసలు మనం AWS EC2 ఎందుకు యూజ్ చేస్తాం? మనం ఇందాక చెప్పాను కదా, AWSలో 4 సర్వీసెస్ యూజ్ చేస్తున్నాం. అందులో ఆ 4 సర్వీసెస్లో ఒక్కొక్క దానికి ఉన్న స్పెషాలిటీ ఏంటి, అది మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం? EC2 ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే, ఇప్పుడు మన వెబ్సైట్ ఒక దగ్గర రన్ అవుతూ ఉండాలి. సో ఒక రన్ అవ్వాలంటే మనకు AWSలో ఇన్స్టాన్స్ కావాలి. ఇన్స్టాన్స్ కావాలి అంటే మనం EC2 సర్వీస్ యూజ్ చేయాలి. సో EC2 సర్వీస్ ఎందుకంటే మనకు మన వెబ్సైట్కి హై స్కేలబిలిటీ అండ్ అవైలబిలిటీని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే మనం సెలెక్ట్ చేసుకున్న ఇన్స్టాన్స్ని బట్టి. ఓకే. సో ఫర్ దట్ we use EC2. అండ్ why we use S3 అంటే, ఇప్పుడు డోనర్స్ ఇన్ఫర్మేషన్ కానీ, అండ్ ఆల్సో పేషెంట్స్ ఇన్ఫర్మేషన్ కానీ, ఆ డొనేషన్స్ ఇన్ఫర్మేషన్ కానీ, ఆ రిక్వెస్ట్ ఇన్ఫర్మేషన్ కానీ, ఇవన్నీ ఒక దగ్గర స్టోర్ అవ్వాలి కదా, ఒక డేటాబేస్లో స్టోర్ అవ్వాలి కదా, ఏదో ఒక ప్లేస్లో స్టోర్ అవ్వాలి కదా. సో AWSలో అలా స్టోర్ అవ్వడానికి మనం యూజ్ చేసే సర్వీసే S3. S3 ఎందుకు యూజ్ చేస్తున్నాం? సెక్యూర్లీ స్టోరింగ్ డోనర్ డేటా, మెడికల్ రికార్డ్స్ అండ్ డొనేషన్ హిస్టరీ. ఇక్కడ మీరు లైన్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే. సో S3లో ఎందుకంటే ఇట్ స్టోర్స్ ద డేటా సెక్యూర్లీ. ఓకే. మనం అందులో స్టోర్ చేసే డేటా చాలా సెక్యూర్గా స్టోర్ అయి ఉంటుంది, దట్ నో వన్ కెన్ యాక్సెస్. దట్స్ వై వీఆర్ యూజింగ్ AWS S3 సర్వీస్. అండ్ హియర్ కమ్స్ AWS IAM. AWS IAM అంటే ఏంటంటే, ఇప్పుడు మీ టీంలో ఒకరు AWS అకౌంట్ తీసుకున్నారు, బట్ మీ టీంలో 5 మెంబర్స్ అదే అకౌంట్ని యూజ్ చేద్దాం అనుకుంటున్నారు డిఫరెంట్ లాగిన్ క్రెడెన్షియల్స్తో. సో అప్పుడు ఏంటి, దేర్ కమ్స్ IAM. IAM ఎందుకు యూజ్ చేస్తారంటే, ఒక AWS అకౌంట్కి యాక్సెస్ కంట్రోల్ అండ్ ఆల్సో సెక్యూర్ అథెంటికేషన్. ఇప్పుడు నేను ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను, నా క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు పెట్టి నేను AWS అకౌంట్ క్రియేట్ చేశాను. సో నా అకౌంట్ మీ అందరు వాడుకోవాలంటే మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క IAM అకౌంట్ ఉంటుంది. IAM అకౌంట్ అంటే ఇట్స్ లైక్ అథెంటికేషన్ మేనేజ్మెంట్ అకౌంట్ లాగా. సో నా అకౌంట్ని మీరు కూడా యాక్సెస్ చేయగలరు. సో దట్స్ వై మీ టీమ్ మెంబర్స్ అందరికీ ఆ అకౌంట్ యాక్సెస్ రావాలి కాబట్టి we have been using AWS IAM సర్వీస్. అండ్ లాస్ట్ వన్ ఈజ్ AWS CloudWatch. AWS CloudWatch అంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మనం పైథాన్ కోడ్ రాసి రన్ చేయగానే మనకు అవుట్పుట్లో కనిపిస్తుంది కదా, అసలు ఆ అవుట్పుట్ ఏంటి అని చెప్పేసి ఆ టర్మినల్ కనిపిస్తూ ఉంటుంది కదా, వాట్స్ రన్నింగ్, అది కంపైల్ అవుతున్నప్పుడు కానీ రన్ అవుతున్నప్పుడు కానీ. సో ఖచ్చితంగా మనకు టర్మినల్లో ఆ లాగ్స్ అనేవి వస్తూ ఉంటాయి, అంటే ఏం రన్ అవుతుంది, ఏం ప్రింట్ అవుతుంది అవన్నీ చెప్పేసి. సో ఆ లాగ్స్ కూడా మన వెబ్సైట్కి ఎక్కడో దగ్గర ప్రింట్ అవ్వాలి కదా, మనం AWSలో డిప్లాయ్ చేస్తున్నాం కాబట్టి. సో ఆ లాగ్స్ కూడా మనకు AWSలోనే రావాలి. సో దట్స్ వై వీఆర్ యూజింగ్ AWS CloudWatch. మనం సర్వర్ బ్యాక్ ఎండ్ రాసాము, అది బ్యాక్ ఎండ్ సరిగ్గా రన్ అవుతుందా లేదా, ఏమన్నా 404 ఎర్రర్స్ వస్తున్నాయా, ఏదైనా 500 ఎర్రర్స్ వస్తున్నాయా, స్టేటస్ కోడ్ 500 ఎర్రర్స్, లేదా ఇంత సర్వర్ నాట్ ఫౌండ్ అన్న ఎర్రర్స్ వస్తున్నాయా, ఇలాంటి ఎర్రర్స్ ఏమున్నా సరే క్లయింట్కి వేరేలా కనిపించవచ్చు, అంటే మన వెబ్సైట్ వాడుతున్న వాడికి వేరేలా కనిపించవచ్చు. సో వెబ్సైట్ ఓనర్స్ మనమే కాబట్టి మన AWS అకౌంట్లో మనకు ఆ అప్లికేషన్ లాగ్స్ అనేవి రావాలి. అంటే అరే ఈ టైంకి ఈ ఎర్రర్ వచ్చింది, ఈ ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ అనేది వచ్చింది, అక్కడ మనకు అది ఎగ్జెప్షన్ ఎర్రర్ కూడా డిస్ప్లే చేస్తూ ఉంటుంది. సో ఆ డిస్ప్లే అవన్నీ మనకు రావాలి అంటే వీ వాంట్ CloudWatch, AWS CloudWatchని మనం యూజ్ చేస్తాం. సో this is about the abstract and AWS services we have been using in this. సో ట్రెడిషనల్ సొల్యూషన్ అంటే ఏంటంటే, ఎగ్జిస్టింగ్ సొల్యూషన్ అంటే ఏంటంటే, ఇప్పటి వరకు బయట అప్లికబుల్ అంటే నార్మల్గా బయట పీపుల్ ఏం ఫాలో అయ్యేవాళ్ళు, తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసేవాళ్ళు, లేదా బ్లడ్ బ్యాంక్ వెళ్ళేవాళ్ళు. సమ్టైమ్స్ బ్లడ్ బ్యాంక్లో కూడా మనకు బ్లడ్ అనేది ఉండదు కదా. సో అది ఎగ్జిస్టింగ్ సిస్టమ్, ఇలా నడుస్తూ ఇలా ఉన్న సిస్టమ్ని మనం ఈ డిజిటలైజ్డ్ సొల్యూషన్తో మనం we come up with a proposed called digitalized solution where we built a web application which is deployed in AWS that can be easily accessible to everyone.
అందరూ యాక్సెస్ చేసేలాగా ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ యూజ్ చేసుకొని మనం ఒక సొల్యూషన్ని ప్రపోజ్ చేసినాం. ఏమి? ఈ బ్లడ్ డొనేషన్ అప్లికేషన్. సో దట్ ఈస్ అవర్ ప్రపోజ్డ్ సొల్యూషన్. సో మెయిన్గా మీ వెబ్సైట్లో ఉండే 3 ఫీచర్స్ ఏంటంటే డోనార్ రిజిస్ట్రేషన్ ఉంటుంది అండ్ ఆల్సో ప్రొఫైల్ మేనేజ్మెంట్ ఉంటుంది. ప్రొఫైల్ మేనేజ్మెంట్ ఇది నథింగ్ బట్ ఇప్పుడు నేను డోనార్ రిజిస్టర్ అయ్యాను, తర్వాత నేను నా ప్రొఫైల్ ఫిల్ చేయాలి కదా. ఒకరు బ్లడ్ డొనేట్ చేస్తున్నాడంటే బ్లడ్ గ్రూప్, ఏజ్, జెండర్, హెల్త్ హిస్టరీ, ఇవన్నీ డీటెయిల్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. మనం ఒకరి దగ్గర నుంచి బ్లడ్ తీసుకుంటున్నామంటే వాడి హెల్త్ చాలా పర్ఫెక్ట్గా ఉందని తెలిస్తేనే మనం బ్లడ్ తీసుకోవాలి. సో దట్ ఇస్ కమ్స్ అండర్ దట్ ఈస్ కాల్డ్ ప్రొఫైల్ మేనేజ్మెంట్ అండ్ డోనార్ రిజిస్ట్రేషన్. కమింగ్ టు సెకండ్ ఫీచర్ ఏంటి? డొనేషన్ డ్రైవ్ నోటిఫికేషన్స్. సో ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఎవరన్నా ఒక పర్సన్ వచ్చి నేను ఏబీ పాజిటివ్ డొనేట్ చేద్దామని చెప్పేసి వెబ్సైట్లో పెట్టాను. ఒక యూజర్ వచ్చాడు, ఒక పేషెంట్ వచ్చి వెబ్సైట్లో నేను ఏదైతే పెట్టానో డొనేషన్, ఆ డొనేషన్ కావాలి అని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టినాడు. సో ఆ రిక్వెస్ట్ నాకు తెలియాలి కదా. సో ఐ షుడ్ గెట్ సమ్ అక్నాలెడ్జ్మెంట్ దట్ సమ్ యూజర్ ఈస్ రిక్వెస్టింగ్ ఫర్ ద బ్లడ్ విచ్ ఐ హ్యావ్ బిన్ పోస్టెడ్ ఇన్ ద వెబ్సైట్. సో ఒక పర్సన్ ఇలా బ్లడ్ రిక్వైర్మెంట్లో ఉన్నారు, తను రిక్వెస్ట్ పెట్టారు నాకు అని నాకు తెలియాలి కాబట్టి. సో దట్ ఈస్ ద సెకండ్ ఫీచర్, కీ ఫీచర్ నోటిఫికేషన్. ఓకే, థర్డ్ వన్ వచ్చేసి బ్లడ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్. బ్లడ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ టోటల్లీ కమ్స్ అండర్ ద ఎవరికి వస్తుంది? బ్లడ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఎవరంటే ఇప్పుడు డోనర్ ఉన్నాడు, రిసీవర్ ఉన్నాడు, మన వెబ్సైట్లో థర్డ్ పర్సన్ ఉన్నారు. థర్డ్ పర్సన్ అంటే ఎవరంటే బ్లడ్ బ్యాంక్స్ అనమాట. బ్లడ్ బ్యాంక్స్ వాళ్ళు కూడా మన వెబ్సైట్లో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? మా దగ్గర ఈ బ్లడ్ ఇన్ని యూనిట్స్ ఉంది, ఈ బ్లడ్ గ్రూప్ ఇన్ని యూనిట్స్ ఉన్నాయి, ఈ బ్లడ్ గ్రూప్ ఇన్ని యూనిట్స్ ఉన్నాయి అని చెప్పేసి మన వెబ్సైట్లో అనేది వాళ్ళు డేటాని ఎంటర్ చేస్తారు. సో దాన్ని బట్టి కూడా పేషెంట్స్ వాళ్ళకి కావాల్సిన బ్లడ్ గ్రూప్ ఉందా లేదా చెక్ చేసుకొని ఆ బ్లడ్ బ్యాంక్ వెళ్ళి బ్లడ్ అనేది తెచ్చుకుంటారు. సో దట్ కమ్స్ అండర్ ద బ్లడ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్. అండ్ ఫోర్త్ వన్ ఏంటి? వై యూజింగ్ EC2. ఇందాక నేను చెప్పినట్టు EC2 మనకు ఎందుకంటే EC2 మనకు ఒక ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తుంది. ఆ ఇన్స్టాన్స్లో లైక్ EC2 అనేది ఒక బాక్స్లో, ఆ బాక్స్లో మన వెబ్సైట్ రన్ అవుతూ ఉంటుంది. సో ఆ బాక్స్కి రిక్వెస్ట్, ఇప్పుడు సపోజ్ మీరు ఎలా చెప్పాలి, మీకు రిజల్ట్స్ వెబ్సైట్స్ ఉంటాయిగా, మీ సెమిస్టర్ రిజల్ట్స్. సో మీరు ఏం చేస్తారు? వెళ్ళి మీ రోల్ నెంబర్ టైప్ చేసి సెమిస్టర్ సెలెక్ట్ చేసుకుంటారు అండ్ రిజల్ట్ మీద క్లిక్ చేయగానే రిజల్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఏంటి, అక్కడ మీరు ఒక రిక్వెస్ట్ పంపిస్తున్నారు, ఒక రెస్పాన్స్ తీసుకుంటున్నారు. సో సేమ్ లైక్ దట్ మనం రిక్వెస్ట్, ఇప్పుడు డోనార్ కూడా ఏదన్నా డొనేషన్ యాడ్ చేస్తే ఈ డొనేషన్ యాడ్ చేయండి అన్న రిక్వెస్ట్ EC2కి వెళ్తుంది. EC2లో ఉన్న మన బ్యాక్ ఎండ్కి వెళ్తుంది, మన సర్వర్కి వెళ్తుంది. అండ్ ఆల్సో అక్కడ నుంచి వచ్చే రెస్పాన్స్ కూడా మనకు ఫ్రంట్ ఎండ్లో కనిపిస్తుంది. సో EC2 అనేది మన సర్వర్కి రన్ అవ్వడానికి ఒక ప్లేస్ ఇస్తుంది అనమాట. ఓకే, టు గెట్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్. అండ్ కమింగ్ టు ఫిఫ్త్ వన్ విచ్ ఈస్ డేటా స్టోరేజ్, సెక్యూర్ డేటా స్టోరేజ్. ఇందాక చెప్పాను కదా, సెక్యూర్ అంటే డోనార్స్ యొక్క ఇన్ఫర్మేషన్, రిసీవర్స్ యొక్క ఇన్ఫర్మేషన్, అసలు బ్లడ్ ఎంత ఉంది, ఈ ఇన్ఫర్మేషన్ అంతా బయటికి లీక్ అవ్వకూడదు కదా. సో మన వెబ్ అప్లికేషన్లో ఉన్న డేటా ఎవరికి లీక్ అవ్వకూడదు. బికాజ్ లీక్ అయిందంటే ఏంటి, మిస్యూజ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఫర్ స్టోరింగ్ ద డేటా సెక్యూర్లీ we use AWS S3 services. That comes under the fifth key feature. And last feature is monitoring and security. So AWS CloudWatch అంటే ఏం చెప్పాను, మన సర్వర్ రన్ అవుతుందా లేదా, ఏమైనా ఎర్రర్స్ వస్తున్నాయా, ఈ మానిటరింగ్ అంతా AWS CloudWatch వల్ల మనకు యాక్సెస్ వస్తుంది. అండ్ లాస్ట్ వన్ అంటే సెక్యూరిటీ. ఇప్పుడు మన AWS అకౌంట్కి యూజర్ యాక్సెస్ అండ్ ఆల్సో అథెంటికేషన్ సిస్టమ్, రైట్, అథెంటికేషన్ మేనేజ్మెంట్ కోసం మనం IAM సర్వీస్ యూజ్ చేస్తున్నాం. సో ఈ సర్వీసెస్ గురించి ఇన్డెప్త్గా మీరు కమింగ్ అప్ డేస్లో నేర్చుకుంటారు. బట్ ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు వెబ్సైట్లో ఏముంటుంది, మన ప్రాజెక్ట్లో ఏముంటాయి, అసలు మనం AWS యూజ్ చేస్తున్నాము, అసలు AWSలో ఏ సర్వీసెస్ యూజ్ చేస్తున్నాము. సో ఈ 6 కీ ఫీచర్స్ అనేది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. దట్ యూ షుడ్ బి అండర్స్టాండ్. అంటే రేపు పొద్దున మీ ప్రాజెక్ట్ ఏంటి అని అడిగితే వీ నెవర్ ఎక్స్ప్లెయిన్ కోడ్ని మనం ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయం. అసలు ప్రాజెక్ట్ ఏంటి అంటే ఈ కీ ఫీచర్స్, ఈ సాఫ్ట్వేర్ టూల్స్, ఈ అబ్స్ట్రాక్ట్, ఈ ప్రపోజ్ సిస్టమ్, దిస్ ఈస్ వాట్ వీ ఎక్స్ప్లెయిన్ టు ఎవ్రీ వన్, either evaluator or a reviewer, anything, either in your placement interviews also.
మనం ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాం? వి జస్ట్ ఎక్స్ప్లెయిన్ what are the things we have used and what are the key features. So these are the key features of your application. So coming to software tools, ఇప్పుడు మన వెబ్సైట్ ఏ టూల్స్ యూజ్ చేసుకో మన ప్రాజెక్ట్ని ఏ టూల్స్ యూజ్ చేసి మనం బిల్డ్ చేస్తున్నాం అని చెప్పేసి తెలుసుకుందాం. దట్ కమ్స్ అండర్ ద సాఫ్ట్వేర్ టూల్స్. ఫస్ట్ వన్ వచ్చేసి పైథాన్ ఫుల్ స్టాక్. సో వెబ్ అప్లికేషన్ని మనం పైథాన్ ఫుల్ స్టాక్లో చేస్తున్నాము, విచ్ యూజెస్ పైథాన్ ఫ్రేమ్వర్క్స్ లైక్ ఫ్లాస్క్ అండ్ MongoDB. అండ్ ఫ్రంట్ ఎండ్ పేజెస్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది, లైక్ HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్. సో ఈ టూల్స్ యూజ్ చేసి మనం పైథాన్ ఫుల్ స్టాక్లో బ్యాక్ ఎండ్ అండ్ ఫ్రంట్ ఎండ్ని డెవలప్ చేస్తాం. అండ్ AWS సర్వీసెస్లో EC2, S3, IAM, క్లౌడ్ వాచ్. EC2 అనేది మనకు ఒక ఇన్స్టాన్స్ ఇస్తుంది మన అప్లికేషన్కి. S3 అనేది మన అప్లికేషన్లో ఉండే డేటాని సెక్యూర్గా స్టోర్ చేస్తుంది. అండ్ IAM వచ్చేసి ఒక యూజర్ అథెంటికేషన్ కోసం అండ్ ఆల్సో యాక్సెస్ కంట్రోల్. అంటే ఒకరు అకౌంట్ క్రియేట్ చేసుకొని ఆ అకౌంట్ని మల్టిపుల్ యూజర్స్ వాడాలనుకుంటే వీ యూస్ IAM, అంటే ఒక AWS అకౌంట్. అండ్ లాస్ట్ క్లౌడ్ వాచ్, అంటే మన సర్వర్ ఎలా రన్ అవుతుంది అని చెప్పేసి మానిటర్ చేయడానికి మనం క్లౌడ్ వాచ్ సర్వీసెస్ని యూజ్ చేస్తాం. సో దీస్ ఆర్ ద సాఫ్ట్వేర్ టూల్స్. సో ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? No, sir. అర్థమైందా? Yes, sir. ఓకే. ద ఇనిషియల్ స్టేజ్ మీకు ఏం అర్థం అవ్వాలంటే అసలు ప్రాజెక్ట్ ఏంటి, ఏం చేస్తున్నాము, AWSలో ఏ సర్వీసెస్ యూజ్ చేస్తున్నాం. సో ఇన్ఫర్మేషన్ మీరు ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఆల్సో మీరు రివ్యూస్లో మీకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఏ సాఫ్ట్వేర్ టూల్స్ యూజ్ చేస్తున్నారు, AWSలో ఏ సర్వీసెస్ యూజ్ చేస్తున్నారు, అండ్ వాట్ ఆర్ ద కీ ఫీచర్స్. ఇందాక నేను చూపించా కదా ఫీచర్స్ అవి. సో యూ షుడ్ బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దోస్ థింగ్స్. టీంలో ఒక్కరు కదా, అందరూ ప్రిపేర్ అవ్వాలి. అందరూ జస్ట్ ఒకసారి అబ్స్ట్రాక్ట్లో గో త్రూ చేయండి అండ్ అందరూ ఒకసారి చదవండి. అండ్ ఆల్సో యూ షుడ్ ప్రిపేర్ PPT ఫర్ యువర్ రివ్యూస్. ఓకే. సో ఇంతవరకు అర్థమైంది కదా అబ్స్ట్రాక్ట్ అసలు ప్రాజెక్ట్ ఏంటి, ఏం చేయబోతున్నాం అని. Yes, sir. Yes, ఓకే. sir. ఇన్ కేస్ మీ టీమ్మేట్స్ ఎవరికైనా అర్థం కాకపోయినా ట్రై టు ఎక్స్ప్లెయిన్ దెమ్ ఆల్సో. ఓకే. అర్థమైన వాళ్ళు అర్థం కాని వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే. సో నో డౌట్స్, రైట్? ఎవ్రీథింగ్ క్లియర్? Yes, sir. ఓకే.